కెమికల్స్ లేకుండా ఇంట్లోనే అరికాళ్ళు అరిచేతులు ఎర్రగా పండే మంచి బీట్రూట్ గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ న్యాచురల్ మెథడ్లో మీ చేతులు అందంగా మెరిసిపోతాయి. వీడియో చివరి వరకు చూడండి. అలాగే స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మరి లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ఈ విధంగా మీడియం సైజ్ ఒక బీట్రూట్ తీసుకున్నానండి. పైన ఉన్నటువంటి తొక్క మొత్తం తీసేయాలి. మాకు ఆకు గోరింటాకు అందుబాటుగా ఉండదు, కానీ మాకు గోరింటాకు కావాలండి, డిఫరెంట్ మెథడ్స్లో చెప్పండి అని అడుగుతూ ఉన్నారు కదండి. ఈ విధంగా ట్రై చేయండి. 5 నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు. చేతులు చాలా అంటే చాలా అందంగా ఉంటాయండి, చూడడానికి కూడా అంత ఎర్రగా పండుతుంది. సో ఈ విధంగా బీట్రూట్ని తురుముకున్న తర్వాత వేరొక బౌల్లోకి ఈ విధంగా తీసుకోవాలండి. మీడియం సైజుది ఒక్క బీట్రూట్ అయితే సరిపోతుంది. ఇక ఇందులోకి గోరింటాకు మంచి రంగు రావడం కోసం అని చెప్పి కొద్దిగంత సోంపు అలాగే చక్కెర కూడా తీసుకున్నాం. సో ఇక ఇందులోకి కొద్దిగానే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా ఈ మాత్రం వాటర్ అయితే సరిపోతాయి, ఎక్కువ వాటర్ తీసుకోవద్దండి, గోరింటాకు మంచి రంగులో పండదు. సో ఇక స్టవ్ ఆన్ చేసుకొని బాగా మరగనివ్వాలండి. ఎక్కువ సమయం ఏం పట్టదు, ఇందులోనే మనం షుగర్ యాడ్ చేసాం కదండి, షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది. సోంపు కూడా ఈ లిక్విడ్లో మిక్స్ అవ్వాలండి. ఇంకా మన ఛానల్లో చాలా మెహందీ వీడియోస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. మన ఛానల్లో ఓన్లీ మెహందీ వీడియోస్ మాత్రమే కాదండి, హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి. హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి, అలాగే స్కిన్ వైట్గా అవ్వడానికి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసినప్పుడు వీడియోస్ మీ వరకు వస్తాయి. వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దండి, ఇందులోని కొద్దిగంత వాటర్ తీసుకోవాలి. మాత్రం వాటర్ అయితే సరిపోతాయి. ఇక షుగర్ మెల్ట్ అయితే సరిపోతుందండి. అలాగే సోంపులో ఉన్నటువంటి ఆ సారం అంతా వాటర్లో కలిస్తే సరిపోతుంది. పిల్లలు గోరింటాకు కావాలని మారం చేసినప్పుడు ఈ విధంగా తయారు చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఎక్కువ సమయం ఉంచనవసరం లేదండి, 10 నిమిషాల్లోనే చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది. ఇక ఈ విధంగా వేరొక బౌల్ తీసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి లిక్విడ్ని ఇందులోకి వడగట్టేసుకోండి. సో ఈ లిక్విడ్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనము డిజైన్స్ వేసేసుకోవచ్చు అనమాట. సో ఇంత లిక్విడ్ ఒకసారికి మనం ఉపయోగించుకోం కదండి. సో మనకి ఎంత లిక్విడ్ అయితే అవసరమో అంత లిక్విడ్ని వేరొక బౌల్లోకి సపరేట్ చేసుకుందాం. ఇదంతా కూడాను మనము మొక్కలకు వేయొచ్చండి, అసలు పడేయకుండా, మొక్కలకు చాలా మంచిది. మనీ ప్లాంట్కు, తులసి మొక్కకు కూడా వేయొచ్చండి. బీట్రూట్ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మొక్కలకు కూడా అంతే మేలు చేస్తుందండి, మొక్కలు ఏపుగా పెరుగుతాయి. సో ఇక మనకి ఎంత లిక్విడ్ అయితే అవసరమో అంత లిక్విడ్ని వేరొక బౌల్లోకి సపరేట్ చేసుకునే ముందు నిమ్మరసం తీసుకోవాలండి. నిమ్మరసం గోరింటాకు మంచి రంగుని ఇస్తుంది. ఎక్కువ కాదండి, జస్ట్ కొద్దిగా అయితే సరిపోతుంది. సగం కూడా తీసుకోవట్లేదండి, సగంలో సగం తీసుకోవాలి. ఈ విధంగా కొద్దిగంత అయితే సరిపోతుంది. ఇక ఈ విధంగా బౌల్ తీసుకుని ఈ బౌల్లోకి పిండేసుకోవాలండి. సో ఇక ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేవరకు పాన్ సున్నం తీసుకోవాలి. ఇది పెద్దవాళ్ళు నోరు ఎర్రగా పండడానికి అని చెప్పి తాంబూలంలోకి తీసుకుంటూ ఉంటారు కదండి. మన స్ట్రీట్లో ఉన్న చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా అందుబాటుగా ఉంటుంది. 3 రూపీస్ అండి దీని కాస్ట్. తడి సున్నం తీసుకోవాలి, అప్పుడే మంచి రంగులో పండుతుంది. డ్రై అయినటువంటి సున్నం తీసుకోకూడదండి. సో సున్నంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. పాన్ సున్నం తీసుకోండి. పెద్దవాళ్ళు తమలపాకుల్లోకి తీసుకుంటూ ఉంటారు కదండి, తాంబూలం వేసుకోవడానికి నోరు ఎర్రగా పండుతుంది. సో గోరింటాకు కూడా ఎర్రగా పండడానికి అని చెప్పి చిన్న పలుకు తీసుకోవాలండి. ఎక్కువ కూడా అవసరం లేదు, నేను చూపించినంత చిన్న పలుకు అయితే సరిపోతుంది. ఇది తడి సున్నం కాబట్టి ఇది ఉండలాగా ఉంటుంది. సో ఇది మెల్ట్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ రిమైనింగ్ అంతా కూడాను మనము ఒక చిన్న డబ్బీలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలండి. సో 6 నెలల వరకు అసలు పాడవదు, అది కూడా ఫ్రిడ్జ్లో అయితేనే పాడవదు, బయట పెట్టేసామంటే పాడైపోతుంది. ఇక ఇందులోకి మనము కుంకుమ తీసుకోవాలి. కుంకుమ కూడా మంచి కుంకుమ తీసుకోవాలండి, మంచి రంగులో పండుతుంది. కుంకుమలో కూడా చాలా రకాలు ఉన్నాయండి. సో నేను ఆల్రెడీ కుంకుమ ఎలా తయారు చేసుకోవాలన్నది మన ఛానల్లో వీడియో ఉంది, చూసేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇందులోకి కొద్దిగా తీసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇది ఇన్స్టెంట్ గోరింటాకు లాగా 1-2 రోజులకి ఏం పోదండి, 4 రోజుల వరకు ఆగుతుంది. బట్టలకు కూడా అంటదు. సోప్ పెట్టి క్లీన్ చేసినా కూడా పోదండి, స్నానం చేసినా కూడా పోదు, బట్టలు కంటదు. మీరు ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి అని చెప్పి మనం సోంపు, షుగరు ఇవన్నీ తీసుకున్నామండి బీట్రూట్తో పాటు. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఓన్లీ రెడ్ కలర్ కుంకుమ వేసామంటే ఈ రంగులో వస్తుంది. సో నేను కాస్త డార్క్ కలర్ కుంకుమ యాడ్ చేస్తున్నానండి, ఇంకాస్త డార్క్ షేడ్లో పండడం కోసం అని చెప్పి, మీకు చూపించడం కోసం అని చెప్పి నేను ఓన్లీ రెడ్ కలర్ కుంకుమ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా నేను మధ్యలో చుక్క పెట్టాను. ఇది వచ్చేసి డార్క్ కలర్ కుంకుమ అండి, చాలా డార్క్ కలర్లో ఉంటుంది.
సో ఇది నా దగ్గర కొద్దిగా ఉందండి. ఆ ఉన్నది ఇందులోనే యాడ్ చేశాను. ఇంకాస్త డార్క్ కలర్‌లోకి వస్తుంది చూడండి. ముందుగా ఎర్రగా ఉండింది. ఈ కాస్త కలర్ అనేది చేంజ్ అయింది. కాస్త డార్క్ కలర్‌లోకి పండుతుంది. చూడ్డానికి ఇంకా అట్రాక్టివ్‌గా ఉంటుందండి. సో ట్రెడిషనల్‌గా జస్ట్ చందమామను పెట్టేసానండి. మీరు కావాలంటే అగరబత్తిని వెలిగించిన తర్వాత పుల్ల ఉంటుంది కదండీ! ఆ పుల్లతోటి టూత్ పిక్ తోటి మంచి మంచి డిజైన్స్ వేసుకోవచ్చండి మీకు సమయం ఉంది అనుకున్నట్లయితే. లేదంటే ట్రెడిషనల్‌గా ఈ విధంగా మనము సింపుల్‌గా ఈ విధంగా వేసేసుకోవచ్చండి మధ్యలో. సింపుల్ డిజైన్స్ కూడా చూయించానండి. హెవీ డిజైన్స్ ఉన్నాయి, సింపుల్ డిజైన్స్ ఉన్నాయి మన ఛానల్‌లోని. సో, డిజైన్స్ వేయడం రాని వాళ్ళ కోసం అని చెప్పి చాలా సింపుల్‌గా, అందంగా ఉండేటువంటి డిజైన్స్ కూడా చూయించాను. లేదనుకున్నట్లయితే ఈ విధంగా సింపుల్‌గా పెట్టేసేయచ్చు. చేతి నిండుగా ఉంటుంది. చాలా అందంగా ఉంటుందండి. ముఖ్యంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో, కోన్లు కొంతమందికి సెట్ అవుతాయి. కొంతమందికి సెట్ అవ్వండి. అలాగే గోరింటాకు కొంతమందికి అందుబాటుగా ఉంటుంది. కొంతమందికి అందుబాటుగా ఉండదు. చాలామంది మాకు గోరింటాకు పొడితోటి చూయించండి అంటున్నారు. నేను చాలా వీడియోస్ చేశానండి. అప్‌కమింగ్ వీడియోస్‌లో కూడా నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. గోరింటాకు పొడితో ఎర్రగా పండేలాగా ఎలా తయారు చేసుకోవాలన్నది. సో, గోరింటాకు పొడితోటి మనం ఒక్కసారి రెడీ చేసుకుంటే 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. సో, చూస్తున్నారు కదండీ! ఈ విధంగా. కాస్త డ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు పైన షేడ్ ఇచ్చేసేయండి. ఇంకా డార్క్ కలర్‌లోకి పండుతుందనమాట. సో, చూస్తున్నారు కదండీ! మనం ఎంత రెడీ అయినా కూడా చేతులకి కొద్దిగంత ఈ విధంగా గోరింటాకు పెట్టుకున్నామంటే ఆ లుక్కే వేరు కదా! సో, నేను కొద్దిగంత రెడ్ కలర్ కుంకుమ, అలాగే కొద్దిగంత డార్క్ కలర్ కుంకుమ తీసుకున్నానండి. ఈ విధంగా ఈ కలర్‌లోకొస్తుంది. సో, కాస్త డ్రై అవుతుంది అన్నప్పుడు మళ్ళీ మీరు పైన ఒకసారి అప్లై చేసేయండి. లేదంటే ఒకసారి అప్లై చేస్తే సరిపోతుందండి. ఎలాగో ఇక్కడ మిగిలింది కదా అని చెప్పి నేను చెప్తున్నా. కాళ్ళకు కూడా చిన్న పిల్లలకి పెట్టామంటే పెద్దవాళ్ళు కూడా కాళ్ళకు పెట్టుకోవచ్చండి. చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది. సో, పెద్దవాళ్ళంటే ఇది కుంకుమ కాబట్టి కాళ్ళకు పెట్టుకోవడానికి ఇష్టపడరు. సో, చిన్న పిల్లలకి శుక్రవారం రోజు పాదాలకు పెట్టామంటే వాళ్ళ ఇంట్లో తిరుగుతూ ఉంటే చాలా అంటే చాలా బావుంటుంది కదా చూడడానికి. సో, డ్రై అయిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఏ విధంగా ఉంది. ఇక నేను క్లీన్ చేసి చూపిస్తా చూడండి. ఎక్కువ సమయం కూడా ఉంచుకోలేదండి. నాకు చాలా త్వరగా డ్రై అయిపోయింది. సో, ఫ్యాన్ కింద, కూలర్ కింద అలా పెట్టకుండా నార్మల్‌గా డ్రై అయ్యేలాగా చూసుకోండి. సో, త్వరగా డ్రై అవ్వాలని చెప్పి ఫ్యాన్ కింద, కూలర్ కింద పెట్టొద్దండి. నార్మల్‌గా డ్రై అవ్వాలండి. సో, ఇలా మీరు వారానికి ఒకసారి కూడా రెడీ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా మనం ఎలాగో లిక్విడ్ రెడీ చేసుకొని పెట్టుకొని ఉంటాం కాబట్టి, అప్పటికప్పుడు ఇందులోని కొద్దిగంత నిమ్మరసం, అలాగే కొద్దిగంత సున్నం వేసుకొని, ఇక మన దగ్గర ఏ కుంకుమ అయితే అందుబాటుగా ఉంటే ఆ కుంకుమని ఇందుట్లోని యాడ్ చేసుకొని పెట్టుకోవడమే. చాలా సింపుల్ కదండీ! చూడడానికి కూడా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. సో, ఎక్కువ సమయం కూడా పట్టదు. దగ్గర నుంచి కూడా చూపిస్తా చూడండి ఏ విధంగా పండిందన్నది మీకు తెలుస్తుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు గోరింటాకు కావాలని మారం చేస్తూ ఉంటారు. ఈ విధంగా తయారు చేసి పెట్టండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎక్కువ సమయం కూడా పట్టదండి. అప్పటికప్పుడు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సోప్ పెట్టి క్లీన్ చేసినా కూడా అస్సలు పోదండి. డ్రెస్సులకి కూడా అంటదు. సో, చూస్తున్నారు కదండీ! ఇంకా రాబోయే వీడియోస్‌లో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెహందీ వీడియోస్ అనేవి మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. చూసే ప్రయత్నం చేయండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా పండిందన్నది కామెంట్ సెక్షన్‌లో తెలియజేసేయండి. మీకు ఇంకా ఏ కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. ఖచ్చితంగా వీడియో చేస్తానండి. ఇంకా ఎలాంటి గోరింటాకు వీడియోస్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. కుంకుమ 2 రకాలు కాకుండా మీరు ఓన్లీ రెడ్ కలర్ కుంకుమే తీసుకోవచ్చు. లేదంటే ఓన్లీ మెరూన్ రెడ్ కలర్ కుంకుమ తీసుకోవచ్చండి. మనం తీసుకున్నటువంటి కుంకుమ బట్టి కూడా కలర్ అనేది మారుతుందనమాట. సో, నేను ఎక్కువగా రెడ్ కలర్ కుంకుమ, కొద్దిగా మెరూన్ తీసుకున్నాను కదండీ! ఈ కలర్‌లో వచ్చింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.